నేటి యువత జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో అనేక రకాల నేరాలకు పాల్పడుతూ ఉన్నారని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 5గురు ముఠా సభ్యులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఆమె తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ నందిరామ నాయక్, ఇన్స్పెక్టర్ గోపి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సలీమా మాట్లాడుతూ నేటి తరం యువత జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో నగరంలోని అనేక నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇక ఇటీవల నగరంలో జరిగిన గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 5గురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరుపరిచినట్లుగా వివరించారు. ఏసీపీ గారు, నాయక్ గారు మరియు మా సిఏ గారు, గోపి గారు, సిసిఎస్ టీము, అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని, ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. ఈరోజు పట్టుకోవడం జరిగింది 4 అఫెండర్స్ని. వాళ్ళ దగ్గర ఇందులో నలుగురిలో ఒకళ్ళు బొల్లా అని, ఇతను ముదిరాజ్ భూపాలపల్లి, అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిత్, ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు దొరికిన అఫెండర్స్ నలుగురు కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో